హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బేసన్ కోకోనట్ స్వీట్. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు శనగపిండి, 1 కప్పు చక్కెర, 1 కప్పు కొబ్బరి, 1 కప్పు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఎలాంటి ఆకం లేకుండా చేసుకోవచ్చు ఈ స్వీటును. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఒక 10 to 15 minutes కలుపుతూ ఉండాలి, లేకుంటే అది అడుగు అనేది అంటుతుంటుంది స్వీటు. మనం నాన్ స్టిక్లో వేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఒక 10 minutes తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుతూ ఉండాలి. మళ్ళీ 10 to 15 minutes కలుపుతూ ఉండాలి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ తయారు చేయడానికి కనీసం 30 minutes పడుతుంది. ఆ విధంగానే కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. పొరలుగా వస్తుంది. మనకు స్వీట్ రెడీ అయిపోయింది. ఈ వీడియోలో చెప్పిన విధంగా రావాలి. పొడిగా ఇట్లా పొరలుగా రావాలి. తర్వాత ఒక ట్రేకు నెయ్యి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న స్వీట్ను దానిలో వేసుకొని మనం ఒక స్పూన్తోని లేకుంటే చపాతీ కర్రతోని దేంతోనైనా మొత్తము సమానంగా చేసుకోవాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొట్టును వేసుకొని మనం చిన్న ముక్కలుగా చేసుకోవాలి. షాక్తోని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకు స్వీట్ అనేది విడివిడిగా వస్తుంది. చల్లారితే గట్టిగా అయిపోతుంది. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన బేసన్ కోకోనట్ స్వీట్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.